పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 10 రోజుల పాటు భక్తులు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘనంగా వీడుకోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో శోభయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీరాజ్, పారిశుద్ధ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో లక్షలాది విగ్రహాలు క్రమ పద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్ బ్యాండ్ తో సహా మిగతా అన్ని ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమం సాఫీగా ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ లో గణనాథుల విగ్రహాలు ఒకవైపు సాగుతుంటే మరోపక్క అటు క్లీనింగ్ పారిశుద్ధ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. ఎస్ సునీత, రెండో రోజు వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజెంట్ నేను ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నాను. ఇక్కడ క్రేట్ నెంబర్ 2 వద్ద కూడా ఇంకా క్యూ లైన్ లో పెద్ద ఎత్తున కూడా భారీ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. అయితే ఈ రోజు రెండో రోజు కూడా ఇంకా ఉదయం నుంచి కూడా ఇంకా కంటిన్యూగా గణనాథుల నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ నుంచి మనం చూసుకుంటే మాత్రం ఇటు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలుకొని ఇటు ఎన్టీఆర్ మార్గ్ గుండా కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా గణనాథులన్నీ కూడా నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయి. అయితే నిన్న ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఒక నిమజ్జన ప్రక్రియ ఈ రోజు రెండో రోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా 1,40,000 విగ్రహాలు నిమజ్జనం పూర్తయింది. అయితే ఇంకా 900 విగ్రహాలు ఇంకా నిమజ్జనం కావాల్సి ఉందంటూ ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి 40 ఫీట్ల కంటే ఎత్తున్న విగ్రహాలు కూడా ఈసారి పెరిగాయి. దీంతో ఇటు శోభయాత్ర నిమజ్జన ప్రక్రియ కూడా కొంతవరకు లేటుగా కొనసాగుతుంది. ఈరోజు సండే కావడంతో కొంతవరకు అక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినప్పటికీ మరి ఎక్కడికక్కడ ఇటు ల్యాండ్ రాజుతో పోలీసుతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ మరి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రూట్లో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసులు కూడా 2 లైన్లలో మరి పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా ట్యాంక్ బండ్ సైడ్ కూడా తరలిస్తున్నారు. మరి ఎక్కడ క్రేన్ ఖాళీ ఉంటే అక్కడ విగ్రహాల నిమజ్జనానికి కూడా క్యూ లైన్లో కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ తీరొక్క రూపంలో మరి గణనాథులు 10 రోజుల పాటు పూజలు అందుకొని మరి నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయి. మరి ఈరోజు రెండో రోజు కూడా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు వివిధ రూపాల్లో కూడా మరి 10 రోజుల పాటు దర్శనమిచ్చినటువంటి గణనాథులన్నీ కూడా మరి సాగర తీరానికి నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయి. మరి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఇప్పటి వరకు 40,000 దాదాపు 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇటు 40 గంటల పాటు నిమజ్జన శోభయాత్ర కూడా జరుగుతుంది. మరి ఈరోజు సాయంత్రానికి ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పెద్ద ఎత్తున సిటీ నలువైపుల నుంచి సిటీ శివార ప్రాంతాల నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు అయితే నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. ఇటు క్రేన్స్ వద్ద కూడా హడావిడి నెలకొంది. ఎందుకంటే నిన్న మనం చూసాం పెద్ద ఎత్తున కూడా ఇటు సిటీ నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ ఈ యొక్క నిమజ్జనం శోభయాత్ర కూడా పాల్గొన్నారు. కేరింతలు కొట్టుకుంటూ ఇటు చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇంకా కూడా ఈ యొక్క శోభయాత్ర అదేవిధంగా నిమజ్జన ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇంకా విగ్రహాల నిమజ్జన పూర్తి కావాల్సి ఉంది. మనం చూస్తున్నాం దాదాపుగా 10 పైన ఫీట్లు ఉన్నటువంటి వినాయకులన్నీ కూడా ఇంకా ఈ యొక్క నిమజ్జన ఘట్టానికి అయితే చేరుకుంటున్నాయి. మరి మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇటు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ చెదారాన్ని కూడా తొలగిస్తున్నారు. మరి ఇటు క్రేన్ల ద్వారా ఇటు హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం అయిన తర్వాత మరి వెంటనే వాటిని తొలగించే ప్రక్రియ కూడా చేపడుతున్నారు. మరి ఉదయం నుంచి కూడా ఇటు మరి మొత్తం 3 షిఫ్ట్లో కూడా ఇటు జిహెచ్ఎంసీ టీంతో పాటు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ క్లీనింగ్ కూడా చేపడుతున్నారు. ఇటు హుస్సేన్ సాగర్లో కూడా మరి పెద్దగా వెహికల్స్ కూడా
అంటే ఇటు జేబీఎస్ వెహికల్స్ కూడా పెట్టేసి మరి విగ్రహాల తొలగింపు ప్రక్రియ కూడా చేపడుతున్నారు. ఒకవైపు వేస్తుంటేనే మరోవైపు తీసి క్లీనింగ్ ప్రక్రియ కూడా ఒకవైపు ఇక్కడ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇటు క్రేన్ నెంబర్ 3 వద్ద కూడా మరి చాలా కోలాహలం నెలకొంది. ఇంకా విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిమజ్జనం కూడా తరలి వస్తున్నాయి. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ పెద్ద వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అన్నా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓంనగర్ నిమజ్జన ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? మంచిగానే జరుగుతుంది, కానీ లేట్ అయింది ఈసారి. అంత ఫెసిలిటీస్ ఏం మంచిగా లేవు, చాలా లేట్ అయిపోయింది. తొందర కేసీఆర్ ఉంటే తొందర అవుతుండే, ఇప్పుడు అంత లేటు. అంత ఏర్పాట్లు ఈ రెండో రోజు ఎట్లా ఏర్పాట్లు అంటే మామూలుగానే ఉంది, అంత ఏం లేవు. లాస్ట్ ఇయర్ లేక ఫాస్ట్ లేదు. రూట్ లాంగ్ పెట్టిండు. ఏమన్నా స్ట్రేట్ డ్రైవ్ చేస్తే ఇప్పటి వరకు పబ్లిక్ క్లియర్ అయిపోతుండే ఈ రోజు మధ్యాహ్నం వరకు, కానీ లేట్ అయిపోతుంది, నైట్ వరకు అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి అయితే తలెత్తుతున్నాయి. మరి ఎక్కువగా లాంగ్ టర్న్ ఇవ్వడంతో మరి వినాయక నిమజ్జనం కూడా అంతా కూడా ఆలస్యం అవుతుందంటూ కూడా ఇక్కడ భక్తులంతా చెప్తున్నారు. మరి గత ఏడాది ఇప్పటి వరకే నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. లాస్ట్ టైం దాదాపు మధ్యాహ్నం వరకే నిమజ్జన ప్రక్రియ ఘట్టం అంతా కూడా పూర్తయింది. అయితే ఈసారి ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా అన్ని శాఖల సమన్వయం చేసినప్పటికీ కూడా కొంతవరకు ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో మరి అక్కడక్కడ వినాయక విగ్రహాల నిమజ్జనం కొంతవరకు లేట్ అవుతుంది. మరి దానికి చర్యలు కూడా చేపడుతున్నప్పటికీ మరి సిటీ నలువైపుల నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంకా క్యూ లైన్లో ఇంకా విగ్రహాలు నిమజ్జనానికి అయితే వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. అలా చెప్పండి. పోలీసులు మమ్మల్ని చాలా బాధ పెట్టినారు ఈసారి. మేము ఇగో ఒర్రి మా గొంతు పోయింది. మేము చాలా బాధపడుతున్నాం. మేము పిల్లలను తీసుకొని బాత్రూమ్ ఎడ పోతారు, పిల్లలు ఏం తింటారు? ఈ టైం దాకా రేవంత్ రెడ్డి ఏం పెట్టించుకున్నాడు? ఏం చేయలేదు, ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. పోలీసులు చాలా అది చేస్తున్నారు, డేంజర్ కొడుతున్నారు, చాలా మందిని కొట్టినారు, ఇట్లా కొడుతున్నారు. ఇట్లా మేము మాత్రం పిల్లలకి ఎంత అది బాత్రూమ్ ఎట్లా పోతారండి? బాత్రూమ్ లేదు, ఏది లేదు స్పెషాలిటీ. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఎందుకు చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ జిందాబాద్. కానీ చూస్తున్నారు కదా, కొంతమంది భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి కొంతవరకు నిమజ్జన ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇటు పోలీసులు కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా మరి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తమను క్యూ లైన్లో పంపిస్తున్నారు, కానీ చాలా వరకు కూడా లాంగ్ టర్న్ పెట్టడంతో పెద్ద పెద్ద యూటర్న్ కూడా పెట్టడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంకా చాలా వరకు కూడా క్లీనింగ్ ఇంకా జరగాల్సి ఉండే. ఇక్కడ చూస్తున్నాం మొత్తం అంతా చెత్తా చెదారం అంతా కూడా ఇంకా పేరుకపోయింది. ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ ఇంకా కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇంకా క్లీనింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు అయితే తరలిస్తున్నాయి. మొత్తం చెత్తా చెదరం అంతా కూడా ఇక్కడ పేరుకుపోవడంతో భక్తులంతా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం విజువల్తో చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పటికప్పుడు చెత్తను అక్కడికక్కడ క్లియర్ చేసినప్పటికీ మరి ఇటు ఎన్టీఆర్ మార్గులో మాత్రం కొంతవరకు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇక్కడ కొంతవరకు చెత్తా చెదారం క్లీన్ చేయకపోవడంతో కొంతవరకు దుర్వాసన కూడా ఇక్కడ వెదజల్లుతుండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వినాయక విగ్రహాలు నిమజ్జనం వస్తుంటే మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ ల్యాండర్ పోలీసులు కానీ కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి ఎక్కువగా డిలే కావడానికి కారణం మరి పోలీసులే అంటూ కూడా కొంతమంది భక్తులైతే చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే దాదాపు ఇప్పుడు 1:30 అవుతుంది. మరి ఇంకా నిమజ్జనానికి ఇంకా క్యూ లైన్లో పెద్ద ఎత్తున కూడా విగ్రహాలన్నీ కూడా తరలి వస్తున్నాయి. సిటీ శివారు ప్రాంతాలే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సాగర తీరాన్ని కూడా నిమజ్జనం కూడా అన్ని కూడా చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా క్యూ లైన్లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే కొన్ని క్రేన్లు కూడా అక్కడికక్కడ మొరాయించడంతో ఈ ప్రక్రియ కూడా అంతా కూడా కొంతవరకు ఆలస్యం అవుతుంది. మరొక వైపు హైదరాబాద్ సిపిఏమో 900 విగ్రహాలు మాత్రమే ఇంకా నిమజ్జనం కావాల్సి ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. ఆ విజువల్స్ చూస్తే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలన్నీ కూడా ఇంకా నిమజ్జన ప్రక్రియ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి అక్కడక్కడ కొంతవరకు జనం పబ్లిక్ యొక్క కోలాహలం అయితే కనిపిస్తుంది. ఇటు ఒకవైపు డీజే సౌండ్లు పెట్టుకొని సౌండ్ బాక్సులు పెట్టుకొని ఒకవైపు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు చాలా మంది కూడా యొక్క సాగర తీరానికి అంటే ఇటు ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్కు, అదేవిధంగా పీపు ప్లాజా, నక్లెస్ రోడ్ వైపు కూడా ఇంకా జనాలు అయితే మాత్రం ఈరోజు సండే కావడంతో కొంతవరకు ఇటు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి మరి యొక్క నిమజ్జన ఘట్టాన్ని కూడా ఇంకా తిలకిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది చూస్తున్నాం, ఇటు చిన్న పిల్లలు చాలా మంది కూడా రావడం జరిగింది. మరి వాళ్ళ పెద్దవాళ్ళతో కలిసి కూడా రావడం జరిగింది.
మరి ఇక్కడ క్రేన్ నెంబర్ 5 వద్ద కూడా కొంతవరకు హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకా గణనాథులంతా కూడా ఇంకా క్యూ లైన్లో తరలి వస్తున్నాయి. దాదాపు ఈరోజు సాయంత్రానికి ఒక నిమజ్జన ఘట్టం పూర్తి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇంకా క్యూ లైన్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇంకా విగ్రహాల నిమజ్జనం ఇంకా కావాల్సి ఉండే, కానీ చాలా వరకు కొంతవరకు తప్పిదంతో ఇటు పోలీసులు అదేవిధంగా ఇతర శాఖల సమన్వయంతో అంటే R&B కానీ ఇటు అదేవిధంగా DRF కానీ ఇటు ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ కొంత సమయ లోపం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ క్యూ లైన్లో కూడా దాదాపు గంటల తరబడి వినాయక విగ్రహాలన్నీ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కొంతవరకు లేట్గా మాత్రం ఇక్కడ నిమజ్జన ప్రక్రియ అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. కొంతవరకు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. కొంత పబ్లిక్ అయితే మాత్రం కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు పబ్లిక్, వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి భయ్య? మేము బోడిపల్లి నుంచి వెళ్ళి. ఓకే, చాలా బాగుంది. ఎట్లా ఉంది ఈ సెకండ్ రోజు కూడా నిమజ్జనం జరుగుతుంది కదా, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగానే చేసింది. ఇక్కడ చూస్తున్నారు కూడా అందరు కూడా వినాయక నిమజ్జన శోభయాత్ర నిమజ్జన ఘట్టాన్ని కూడా తిరిగించేది కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పబ్లిక్ అయితే వస్తున్నారు. ఒకవైపు ఇటు నిమజ్జనం చేస్తుంటే మరోవైపు ఇటు GHMs టీంలన్నీ కూడా మరి ఎక్కడికప్పుడు విగ్రహాలని తొలగించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడక్కడ మాత్రం చెత్త అయితే పేరుకుపోయింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని కూడా పేపర్స్తో పాటు అన్ని కూడా నిండుకపోయిన పరిస్థితి. మరి ఒక నిమజ్జన ఘట్టం పూర్తయిన తర్వాతనే క్లీనింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ఇటు NTR మార్గ్ వద్ద కూడా ఇక్కడ మనం భక్తులు చూస్తున్నాం, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దాదాపు 10 నుంచి 15 ఫీట్ల వినాయకులన్నీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయి. పెద్ద పెద్ద ఇటు టస్కర్ వెహికల్లో కానీ వ్యాన్లలో కానీ లారీలో కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నట్టు మనం విజువల్ చూస్తున్నాం. ఇక్కడ ఒక గణనాథుడు కూడా మరి నిమజ్జనానికి కూడా వెళ్తున్నారు. మరి క్రెయిన్కి తగిలించారు. మరి కొంచెం అయితే ప్రాసెస్ అయితే కొంచెం స్లోగా అవుతున్నాయి. మరి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 43 పెద్ద క్రేన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతవరకు డిలే అవుతున్నాయి. మరి నిన్న ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మా నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు పూర్తయింది. బాలాపూర్ గణేష్ నిమజ్జన ప్రక్రియ సాయంత్రం 7 గంటలకు పూర్తి కావడం జరిగింది. కాబట్టి తర్వాతనే మిగతా ఇటు సిటీ 40 అంటే ఇటు చార్మినార్ నుంచి కానీ అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈసారి వినాయక విగ్రహ నిమజ్జనం కూడా తరలి వచ్చాయి. కాబట్టి మరి దాదాపుగా 40 ఫీట్లు ఆ లోపున్న విగ్రహాలను కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నాయి. దీంతో కొంతవరకు ఈసారి మాత్రం కొంతవరకు నిమజ్జన ప్రక్రియ అయితే కొంతవరకు డిలే అయిందని చెప్పుకోవచ్చు. దీంతో పబ్లిక్ అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగున్నప్పటికీ మరి నిమజ్జన ప్రక్రియ మాత్రం కొంచెం లేట్ కావడంతో డిలే కావడంతో కొంతవరకు అయితే పబ్లిక్ అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై ఇటు పోలీసుల పట్ల కూడా కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్న ఒక వినాయకుడిని నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్తున్నారు క్రేన్ ద్వారా. అక్కడ నిమజ్జనం పూర్తి కావడానికి దాదాపు ఒక వినాయకుడి విగ్రహం నిమజ్జనం పూర్తి కావడానికి మరి 5 నుంచి 10 నిమిషాల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మళ్ళీ చివరిసారిగా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. చేసిన తర్వాత మరి ఒక విగ్రహాన్ని కూడా క్రేన్ పై పెడతారు. పెట్టిన తర్వాత ఆ ప్రక్రియ కూడా పూర్తి కావడానికి దాదాపు 5 నుంచి 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. అక్కడ మనం విజువల్ చూస్తున్నాం. మరి సాగర్ తీరానికి మరి గణనాథులన్నీ కూడా మరి నిమజ్జనానికి కూడా చేరుకుంటున్నాయి. ఒక నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి కావడానికి ఈరోజు సాయంత్రం దాదాపు 5 నుంచి 6 గంటలు పట్టే సమయం అయితే కనిపిస్తుంది. ఇంకా కూడా తరలి వస్తున్నాయి. సిటీ శివారు ప్రాంతాల నుంచి సిటీ నలువైపుల నుంచి కూడా మరి ఇటు NTR మార్గ్ వైపు, పీపుల్ ప్లాజా వైపు, అదేవిధంగా ఇటు నక్లెస్ రోడ్ వైపుతో పాటు ఇటు ట్యాంక్ బండ్ సైడ్ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మరి గణనాథులు అయితే తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అక్కడికక్కడ కొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సండే అయినప్పుడు కూడా పబ్లిక్ అంతా రోడ్లపై రావడంతో మరి అక్కడికక్కడ కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే మరి ట్రాఫిక్ పోలీసులు కొంతవరకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి అక్కడక్కడ ఇంకా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. దీంతో జనరల్ పబ్లిక్ మరి బస్సులో వెళ్ళాలని కూడా కొంతవరకు నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడక్కడ ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. మరి ఈరోజు సాయంత్రానికి ఒక నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా క్యూ లైన్లో ఇంకా భారీగానే పెద్ద గణపతులన్నీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఒక ప్రక్రియ మాత్రం ఈరోజు సాయంత్రానికి పూర్తి అవకాశం కనిపిస్తుంది. మరి మొత్తానికైతే మాత్రం ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా ఇంకా కోలాంగా ఉన్నాయి. మరి ఈరోజు 2వ రోజు కూడా గణనాథులు కూడా మరి నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయి. మరి ఈసారి గత ఏడాదితో పోలితే మాత్రం ఈసారి కొంతవరకు నిమజ్జన ప్రక్రియ కొంత లేట్ కావడంతో
పబ్లిక్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కొంతవరకు అసహనం వ్యక్తం చేసినప్పటికీ మరి అక్కడక్కడ కొన్ని క్రెయిన్లు కూడా మొరాయిస్తున్నాయి. కొన్ని చాలా వరకు కూడా నిమజ్జన ప్రక్రియ లేట్ కావడంతో మరి పబ్లిక్ అంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రెండో రోజు మాత్రం ఇంకా నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.